పునఃపరిశీలించాలని మేమందరం కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మేము ప్రతి మండలం పోయి ప్రతి బూత్లో పోయి సభ్యత్వం అప్పుడు రెండోసారి క్రియాశీల సభ్యత్వం ఉంటేనే ఈసారి మండల అధ్యక్షులుగా మీకు అవకాశం ఉంటుంది, మండల కమిటీల జిల్లా కమిటీల అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. కేంద్ర పార్టీ సూచన మేరకే ఆ విధంగా అందడం చెప్పడం జరిగింది. కానీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడి నియామకం మీ అందరికీ కూడా తెలుసు. అతను ఎప్పటి నుంచి వచ్చాడో, అతను వచ్చినా కూడా ఎప్పుడు కూడా సాధారణ సభ్యత్వం లేదు. ఈసారి ఆయనకు సాధారణ సభ్యత్వం, ఇంకా క్రియాశీల సభ్యత్వం ఎవరికి కూడా ఈసారి రాలేదు. అందరి అర్హత సాధించి అప్లై చేసుకోవడం జరిగింది. ఇదొకటి. 2 సార్లు క్రియాశీల సభ్యత్వం ఉంటేనే ఈ యొక్క బాధ్యత ఇవ్వాలని స్పష్టంగా కేంద్ర పార్టీ చెప్పినా కూడా రాష్ట్ర పార్టీ నాయకులందరినీ మోసం చేసి మేనేజ్ చేసి